తురకపాలెం మిస్టరీ మరణాల గుట్టు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వైద్య నిపుణులు కావచ్చు, అందరూ కూడా అంతా కలిసికట్టుగా కావచ్చు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది దీనికి సంబంధించినటువంటి అనుమానిత లక్షణాలను జీజీహెచ్లో కూడా చికిత్స పొందుతున్నారు. కేసుకు సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పి రమణ గారు ఉన్నారు. తురకపాలెం సంబంధించినటువంటి బాధితులు ఎంతమంది మన దగ్గర చికిత్స పొందుతున్నారు, ఏంటి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? 6 ఉన్నారు ఇప్పుడు. దాంట్లో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అనూష, ఆద్య అని చెప్పి. వాళ్ళు 12 ఏళ్ల లోపు పిల్లలేను. వాళ్ళిద్దరికి కూడా ఈ టోటల్గా మెలియాయిడోసిస్ లక్షణాలతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము. ఇంకొకళ్ళు ఎలీషా అనే ఒక పేషెంట్ మన దగ్గర చాలా రోజుల నుంచి అడ్మిట్ అయి ఉన్నాడు ఇదే లక్షణాలతోటి. అయితే ఈ లోపు అతను నీ జాయింట్ అంతా వాచిపోయి దాంట్లో 1 లీటర్ ఫ్లూయిడ్ తీస్తే దాంట్లో మనకి బర్కోల్డేరియా సూడోమాలియా అని మనకి పాజిటివ్ వచ్చింది. సో ఇతను ఒక్కడే మనకి 6గురిలో పాజిటివ్ వచ్చిన పేషెంట్. అతనికి ఈ మెరాపినమ్ అనే ఒక యాంటీబయాటిక్ పెట్టాము. ఇప్పుడు అతను కోలుకుంటున్నాడు. అతను కూడా అయితే చాలా రోజులు ఉంచాల్సి వస్తుంది, ఇక్కడ ఉంచుతాము. ఎందుకంటే అతను దాదాపు 46 ఇయర్స్ అతనికి. అతను ఆల్కహాలిక్, స్మోకర్. అందుకని అతన్ని బాగా జాగ్రత్తగా చూస్తున్నాము. అయితే అతనికి జినీ జాయింట్ కూడా ఫ్లూయిడ్ అని తీసాము. అతనికి కొంత టైం పడుతుంది డిశ్చార్జ్కి. ఇంకా నిన్న ఒక 3 రోజుల క్రితం ఒక కప్పులు వచ్చారు, వాళ్ళు ఇదే లక్షణాలతో వచ్చారు. అతని కాలంతా కూడా వాచిపోయి ఉంది ఆ మగ మనిషికి. సో ఆ లేడీకి అయితే డయాబెటీస్ ఉంది. వాళ్ళిద్దరికి కూడా ఇదే లైన్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళిద్దరికి కల్చర్ పంపించాం, ఇంకా రాలేదు. అందరూ సేఫ్గా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. ఈ జీజీహెచ్లో ఇప్పుడు ఆ మెలియాయిడోసిస్ కావచ్చు, లేకపోతే అదర్ బ్యాక్టీరియల్ వైరల్ ఫీవర్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేందుకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే మ్యాన్ పవర్, ఎక్స్పర్టీజ్ అంతా మన దగ్గర ఉందా లేదా? ఉందండి, మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా నేను యాంటీబయాటిక్స్ ఉన్నాయి. మనకి 2 ఇంపార్టెంట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అట్లాగే బ్యాక్టరం డిఎస్ అని ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ ఎక్కడైనా దొరుకుతాయి మనకి. దీనికి ఈ ట్రీట్మెంట్ పెడితే తగ్గిపోతుంది. మన లక్కీ ఇది కంటేజియస్ కూడా కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. ఇప్పుడు కోవిడ్ లాగా అప్పుడు భయపడ్డాం, ఇప్పుడు అట్లా అక్కర్లేదు. ఫీవరు, జాయింట్ పెయిన్స్, కొంచెం బ్రెత్లెస్నెస్ రావటము, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాగా కోల్డ్, కాఫ్ ఇలాంటివి రావటము, అట్లా అక్కడక్కడ స్వెల్లింగ్స్ రావటము, లేకపోతే స్ప్లెనిక్ యాబ్సెస్ వెరీ కామన్ ఇక్కడ. స్ప్లెనిక్ యాబ్సెస్ రావటం అంటే కడుపులో నొప్పి రావటము, టెంపరేచర్ తగ్గకపోవటం, ఏ మందులు పెట్టినా తగ్గవు. సో అలాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ వీళ్ళు సాయిల్లో పనిచేసే వాళ్ళు, అంటే మన ప్యాడీ ఫీల్డ్స్లో మనకి మాగాణిలో పనిచేసే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫీవర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా జీజీహెచ్కి వస్తే మనం కల్చర్ చేయడానికి మంచి మెషిన్స్ ఉన్నాయి, కనుక్కోవడానికి ఎర్లీ కనుక్కోవడానికి మంచిగా అన్ని పరికరాలు ఉన్నాయి. ఇక్కడ సెపరేట్ వార్డు కూడా వీళ్ళు పెట్టాము. కావాలంటే ఎప్పుడైనా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది కామన్ అయిపోతుంది కొన్ని రోజులకి. సెపరేట్ వార్డులు కూడా అప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇది బ్యాక్టీరియా కాబట్టి యాంటీబయాటిక్ పెడితే ఆ బ్యాక్టీరియా వెంటనే చనిపోతుంది. అయితే సాయిల్లో ఎన్నో బ్యాక్టీరియా ఉంటాయి. ఇవాళ ఇది అనుకోకుండా ఈ బ్యాక్టీరియా ఇలాగ బయటకు వచ్చింది తురకపాలెం గ్రామంలో. సో మనం చూస్తుంటాం చాలామంది మనకి లైవ్ స్టాక్ వ్యాపారం అంటే పాడి పరిశ్రమ మనకు చాలా ఇంపార్టెంట్ మన పల్లెటూళ్ళలో అన్నింటిలో కూడా. అయితే వాళ్ళ పాడి పరిశ్రమ చేసేటప్పుడు ఆ గేదెలను కానీ ఆ పరిసరాలు కానీ చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి, ఆ డ్రైనేజ్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు, 75% షుగర్ పేషెంట్లు ఇది వస్తుంది. వాళ్ళు ముళ్ళు గుచ్చుకున్న పరిస్థితి ఉండదు కాబట్టి తెలియదు, బ్యాక్టీరియా దాంతోపాటు లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే వాటర్ కంటామినేషన్, ఎక్కడన్నా పొరపాటు సాయిలో వాటర్ కంటామినేట్ అయినప్పుడు ఈ అవుట్ బ్రేక్స్ రావచ్చు. కాబట్టి అందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము, అగ్రికల్చర్ ఆఫీసర్సు, వెటర్నరీ డాక్టర్సు, మామూలు మన డాక్టర్స్ అందరూ కలిసి అక్కడ ఎలాగో ఇది స్ప్రెడ్ అవుతుంది ఆ సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ చేసేసి స్ప్రెడ్ కాకుండా అక్కడంతా చక్కగా వాతావరణం అంతా మంచిగా పెడితే డెఫినెట్గా అట్లాగే అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పారు. అదే చేస్తున్నాం మేము ఇప్పుడు. తురకపాలెం గ్రామం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాం మేము. దీని మీద రీసెర్చ్ కూడా చేస్తాము. ఇది మళ్ళీ అవుట్ బ్రేక్స్ రాకుండా మిగతా చోట అది మనం ఇప్పుడు చేస్తున్నది. అక్కడికి వచ్చిన వాళ్ళు 91 మందికి మనము మైక్రోబయాలజీ కల్చర్ తీసాము. 91 మందిలో దాదాపు 61 మంది నెగిటివ్ వచ్చింది కల్చర్ మన దగ్గర. వాళ్ళు ఒక 11 మందికి మిగతా బ్యాక్టీరియా వచ్చాయి. మిగతా బ్యాక్టీరియా వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, వాటికి యాంటీబయాటిక్స్ సంబంధించినవి ఇవ్వచ్చు. అయితే మనకి ఇప్పటి వరకు ఒకటే వచ్చింది మనకి జీహెచ్లో అడ్మిట్ అయిన ఎలీషా అనే పేషెంట్ తురకపాలెం వచ్చిన అతనికి. బయట ఒక 3 కేసులు పాజిటివ్ వచ్చాయి, మిగతా అన్ని కూడా నాన్ స్పెసిఫిక్ బ్యాక్టీరియా వచ్చాయి. ఒక 11 మాత్రం ఇంకా మనకి రిజల్ట్ రావాల్సి ఉంది, ఎందుకంటే రీసెంట్గా తీసాము అవి. సో ప్రతిరోజు అక్కడ ఫీవర్తో వచ్చి 4-5 రోజులు ఫీవర్ తగ్గకపోతే ఇమీడియట్గా కల్చర్ చేసేస్తున్నాము. అక్కడికక్కడే మందులు కూడా ఇచ్చేస్తున్నాము, యాంటీబయాటిక్స్. టోటల్గా సిచ్యువేషన్ తురకపాలెంలో బాగా కంట్రోల్లో ఉంది, ఇంక ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు మిగతా విలేజెస్లో ఇలాంటి ఏమైనా కేసులు వస్తే ఇమీడియట్గా వాళ్ళని పికప్ చేసి ఇప్పుడు నౌ దట్ వీ నో ద డయాగ్నోసిస్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేయండి. అన్ని చోట్ల కూడా ఇలాంటి టీం వర్క్ చేసి ఎక్కడ కూడా ఇలాంటి అవుట్ బ్రేక్ ప్రాణాంతకం కాకుండా చూడమని చెప్పారు. ఇది తురకపాలెంలో ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉంది. అలా ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరికొన్ని టెస్టులకు సంబంధించిన నివేదికలు రావాల్సింది. అవి వస్తే ఇంకా పాజిటివ్ కేసులు ఇంకేమైనా బయటపడతాయని చూస్తామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ రమణ గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.